ఛత్తీస్గఢ్ లో ప్రైవేట్ విమానం కుప్పకూలింది. జస్పూర్ జిల్లాలో కొండలను ఢీకొట్టడంతో దుర్ఘటన జరిగింది. దీంతో విమానం కూలిన చోట భారీగా మంటలు చెలరేగాయి. రతన్ పహాలి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే ప్రైవేట్ విమానంలో ఎంత మంది ఉన్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు. ఛత్తీస్గఢ్ లో ప్రైవేట్ విమానం కుప్పకూలింది. జస్పూర్ జిల్లాలో కొండలను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. దీంతో విమానం కూలిన చోట భారీగా మంటలు చెలరేగాయి. రతన్ పహాలి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇక దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దీని గురించి సంబంధించిన మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, అసలు ఈ దుర్ఘటనకు కారణం ఏంటి? ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటిది ఒక ప్రైవేట్ విమానం కుప్పకూలింది. భారీ శబ్దంతో ఇటు కొండ ప్రాంతాల్లో అంటే నారాయణపూర్, రతన్ పహాలి అనేటువంటి అడవి ప్రాంతము, ఈ ప్రాంతం నుంచి భారీ శబ్దం వినపడ్డది. అక్కడ అంటే విమానం వెళ్ళేటటువంటి శబ్దము, తర్వాత విమానాన్ని చూసినటువంటి అక్కడ కింద ఉండేటటువంటి వాళ్ళంతా కూడా వెంటనే కొన్ని సెకండ్లలోనే అక్కడ ఉండేటటువంటి కొండలకు ఢీకొనడంతో కూడా ఈ ప్రైవేట్ విమానం కుప్పకూలింది అన్నటువంటిది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటిది ఆ పరిసర ప్రాంతాలు ఏదైతే ఛత్తీస్గఢ్ లో ఉండేటటువంటి నారాయణపూర్, తర్వాత రతన్ పహాలి, అదంతా కూడా ఒక ఫారెస్ట్ ఏరియా. అక్కడ కొండలను ఢీకొట్టడంతో అందులో ఉండేటటువంటి ఎవరైతే ప్రయాణం చేస్తున్నటువంటి వారు అదొక ప్రైవేట్ జెట్ విమానము, అందులో ఎవరు అన్నది కూడా ఇప్పటి వరకు కూడా తెలియలేదు. కానీ ఆ ఘటన జరిగినటువంటి సమయము, తర్వాత ఆ భారీ శబ్దంతో పొగలు అంటే పెద్ద భారీ శబ్దం రావడము, తర్వాత మంటలంతా కూడా రావడంతో వెంటనే పోలీసులందరూ కూడా ఆ ప్రదేశానికి చేరుకుంటున్నారు. అక్కడ జరిగినటువంటి ఘటనలో అంటే ప్రమాదం ఎలాంటి అందులో మృతి చెందిన వారు అనుకోవచ్చు, తర్వాత దాంట్లో గాయపడినటువంటి వారు అన్నది కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా అందులో ప్రయాణించే వారి సమాచారం కూడా అధికారులకు తెలియదు. కానీ కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వెల్లడించేటటువంటి అవకాశం ఉంది. కానీ ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి తరచుగా గతంలో కూడా గత నెలలో కూడా ప్రమాదం కూడా సంభవించింది. మరి ఈ రోజు జరిగేటటువంటి ప్రమాదం మాత్రం ఇది ఒక ప్రైవేట్ జెట్ విమానం అన్నటువంటిది మాత్రం సమాచారము. ఇందులో ఎవరు ప్రయాణిస్తున్నారు, ఎక్కడి నుంచి వీళ్ళ ప్రయాణం ఉన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఎంతమంది ఇందులో ప్రయాణిస్తున్నారు అన్నది మాత్రం ఇంకా కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కళ.